నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేసీఆర్ పాలనతో ఆర్థిక వ్యవస్థకి క్యాన్సర్ పట్టిందన్న సీఎం. తెలంగాణ నిర్మాణానికి నిరంతరం పనిచేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఈ నెల 27 వరకు జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. 19న ఉభయ సభల్లో పద్దు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ప్రజలే కేంద్రంగా రాష్ట్రంలో పాలన సాగుతోందన్న గవర్నర్. రాష్ట్రాభివృద్ధితో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. గవర్నర్తో ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందన్న విపక్షాలు. సంక్షేమాన్ని ఓర్వలేకనే విమర్శలని కాంగ్రెస్ ఎదురుదాడి. బొగ్గు గనుల అక్రమ తవ్వకాల్ని రాష్ట్రాలు అడ్డుకోవాలన్న కేంద్రం. ప్రమాదాల నివారణకు ప్రాధాన్యమిస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడి. పాక్ రైలు హైజాక్ ఘటనలో 30 మంది మిలిటెంట్ల హతం. 190 మంది బందీలను విడిపించిన భద్రతా దళాలు. ట్రంప్ ఆంక్షలతో ప్రపంచవ్యాప్తంగా ముదిరిన సుంకాల యుద్ధం. వాణిజ్య ఒప్పందంపై అమెరికా, కెనడా మధ్య కొనసాగుతున్న చర్చలు. పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ లాంటి పరిస్థితిని కల్పించారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ ఆర్థిక రుగ్మత నుంచి కోలుకునేలా చేసి ముందుకు తీసుకెళ్లే పనిచేస్తుంటే దిగిపోవాలంటున్నారని మండిపడ్డారు. అబద్దాలపై ప్రభుత్వాన్ని తాము నడపాలనుకోవడం లేదని, తెలంగాణ నిర్మాణం కోసం 20 ఏళ్లు పనిచేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో ఏటికేడు తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 1292 మంది జూనియర్ లెక్చరర్లు, 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు సీఎం నియామక పత్రాలు అందజేశారు. న్యాయస్థానంలో ఉన్న చిక్కుముడులు విప్పుతూ 57,946 ఉద్యోగాలు ఇచ్చామని, దేశ చరిత్రలోనే ఏడాదిలోనే ఇన్ని కొలువులు భర్తీ చేసిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు. 10 ఏళ్లు విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందని, దేశంలోనే రాష్ట్రం అట్టడుగు నుంచి 2వ స్థానంలో ఉండటం బాధాకరమన్నారు. ఉపాధ్యాయుల నియామకాలు, 100 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంతో విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు నాంది పలికామని సీఎం వివరించారు. ప్రైవేటు స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల మీద పెడుతున్న ఖర్చు 25-30 వేలు ఉంటే, ప్రభుత్వంలో చదువుకుంటున్న స్కూళ్లలో 80 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతున్న దాంట్లో ప్రధానమైన ఖర్చు అధ్యాపకుల యొక్క జీతభత్యాలు. ఇంత ఖర్చు పెట్టి మనము ఇది ఖర్చు కాదు, ఇది భవిష్యత్తు పెట్టుబడి అని ప్రభుత్వం భావిస్తుంది. ఇట్లాంటి పెట్టుబడి పెట్టి మనం ఫలితాలు సాధించుకోకపోతే ఇది మనందరం కూడా కలిసి కూర్చొని, నేను మీ అందరి మీద నెపం నెట్టదలుచుకోలే, ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు డైరెక్షన్ కావాలి. లీడర్ అనే వాళ్ళు లీడ్ చేసినప్పుడే మీరందరూ ఆ మార్గంలో నడుస్తారు. I wanted to lead my state. I wanted to develop my state. I wanted to improve my infrastructure. కేసీఆర్ 10 ఏళ్ల పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు సమస్యలున్న మాట వాస్తవమేనని, ప్రభుత్వానికి సహకరించబోమంటే నెలనెలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందన్నారు. ఆర్థిక ప్రతిబంధకాలు తట్టుకుని ప్రతి నెలా 1వ తేదీన జీతాలు ఇస్తున్నామని వివరించారు. రాష్ట్రానికి ప్రతి నెలా 18 నుంచి 18,500 కోట్ల ఆదాయం వస్తే కేసీఆర్ చేసిన అప్పుల కోసమే 6,500 కోట్లు చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. జీతాలు పోను మిగిలిన 5,500 కోట్లతో వారసత్వంగా వచ్చిన పథకాలు, 6 గ్యారంటీల అమలు చేయటం కష్టతరంగా మారుతోందన్నారు. అయినప్పటికీ ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి, మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది.
13,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఇక నా దగ్గర ఎంత మిగిలిందా అంటే 5,000 నుంచి 5,500 కోట్లు. ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 5,000 నుంచి 5,500 కోట్లల్లా 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి, కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి, రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే తీయాలి. ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక 18,000 కోట్లు కావాలి. వాస్తవంగా ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు, ఆయన కమిషన్లు తీసుకొని ఆయన వెళ్ళిపోయిండు. అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే, ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే, ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది. ఇవన్నీ నేను చెప్తా, రాష్ట్రం దివాలా తీసిందని బయటికి చెప్తావా నువ్వు అంటాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు చెప్పుకోవాల్సిందేనని, అబద్దాలతో పాలన సాగించలేమని సీఎం స్పష్టం చేశారు. కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి తెచ్చిన క్యాన్సర్ వ్యాధిని క్రమంగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉద్ఘాటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ఉభయ సభల సంయుక్త భేటీలో మాట్లాడిన గవర్నర్ రాష్ట్రాభివృద్ధితో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమ్మిళిత, స్వయం సమృద్ధి, సాధికార తెలంగాణ విజన్తో పనిచేస్తున్నామని ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. శాసనమండలి చైర్మన్, స్పీకర్, ముఖ్యమంత్రి వెంటరాగా సభకు వచ్చిన గవర్నర్ ఉభయ సభల సంయుక్త సమావేశాలనుద్దేశించి 35 నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, తెలంగాణ సాధించిన పెట్టుబడులు, రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు, మహిళా సాధికారిత వంటి కీలక అంశాలను ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచింది. అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న గవర్నర్ రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందన్నారు. 25 లక్షలకు పైగా రైతులకు లబ్ధి చేకూరుస్తూ ప్రభుత్వం 2 లక్షల పంట రుణమాఫీని అమలు చేసిందన్నారు. To ensure financial security, my government has implemented a rupees 2 lakh crop loan waiver benefiting 25.35 lakh farmers amounting to 20,616.89 crore. This is not assistance. It is a justice and a reflection of the time of implementation of the commitments of my government. Further, under the Raiti Bharosa scheme, direct financial assistance has been enhanced to rupees 12,000 per acre per year, allowing farmers to invest in modern techniques, better seeds, and improved irrigation. In an unprecedented move, the government has support to landless agricultural labourers under the Indira Atmiya Bharosa scheme, providing 12,000 per annum to families who work tirelessly in the fields. మహిళలకు సాధికారత, రక్షణ, సమాన అవకాశాలు ఇవ్వకుండా ఏ సమాజమూ పురోగతిని సాధించలేదన్న గవర్నర్ మహిళల్లోని పరివర్తన శక్తిని గుర్తించి కొత్త అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహాలక్ష్మి పథకం గేమ్ చేంజర్లా మారిందన్నారు. The Mahalakshmi scheme has been a game changer, providing 149.63 crore free bus trips for women, saving them 5,005.95 crore in travel costs. This initiative is not just about mobility. It is about freedom, dignity, and financial empowerment. Through the recently approved Indira Mahila Shakti Mission policy, the government is creating 1 crore women entrepreneurs with 1 lakh crore financial assistance target. Women-led self-help groups, SSGs, have been entrusted with managing Mahila Shakti canteens, school uniform production, and skill training programs. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్కీమ్ ప్రారంభంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అత్యంత నాణ్యమైన పూర్తిస్థాయి రెసిడెన్షియల్ విద్యను పొందుతారన్నారన్న గవర్నర్ అందరికీ విద్యాపరమైన ప్రతిభ, సమగ్రాభివృద్ధిని పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందించామన్నారు.
యువతకు సాధికారతనిచ్చేలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. My government is dedicated to empowering the youth through the establishment of Young India Skill University. By fostering innovation and providing top-tier training via advanced technology, ATCS, we are equipping young talent with globally competitive skills. This initiative highlights our commitment to building a skilled workforce that will drive the state's progress and prosperity. To support and encourage aspirants of civil service examinations, the state government has introduced the Rajiv Gandhi Civil Abhaya Hastam scheme. This initiative ensures that financial constraints do not hinder deserving candidates from pursuing higher education. Under this scheme, each civil services aspirant receives financial assistance of rupees 1 lakh, empowering them to achieve their ambitions and contribute to the nation's governance. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణకు ఒక బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుందన్న గవర్నర్ అత్యంత వెనుకబడిన వర్గాలను ఉద్ధరించడం ద్వారా తమ అంకిత భావాన్ని చాటుకుంటామన్నారు. సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ద్వారా ప్రభుత్వం సాహసోపేతమైన మార్పు దిశగా ప్రయాణానికి శ్రీకారం చుట్టిందని గవర్నర్ పేర్కొన్నారు. My government has embarked on a bold and transformative journey by conducting a comprehensive socio-economic, education, employment, political and caste survey across the state. This groundbreaking initiative is a crucial step towards building an equitable and inclusive society. By generating precise data that will shape policies tailored to uplift marginalized communities, this extensive data gathering exercise has created a robust foundation for evidence-based policy making. Enforcing our commitment to equity, transparency and governance, driven by accurate insights. It underscores the government's unwavering commitment to eliminating political disparities, fostering social and political mobility and ensuring holistic development for every citizen. దావోస్ పర్యటనలో ప్రభుత్వం 49,500 ఉద్యోగాలు కల్పించేలా 178,950 కోట్ల పెట్టుబడులపై సంతకాలు చేసినట్లు గవర్నర్ ప్రసంగంలో తెలిపారు. 7 మండలాలు, 56 గ్రామాల్లోని 765 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. 35 నిమిషాల పాటు సాగిన గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ గురువారానికి వాయిదా పడింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు జరగనున్నాయి. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 19న వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ నెల 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చ సాగనుంది. కనీసం 20 రోజుల సభ నడపాలని బీఏసీలో కోరినట్టు బీఆర్ఎస్ నేత హరీష్ రావు కోరారు. తమకు ఉన్న 38 సభ్యుల బలానికి అనుగుణంగా సమయం ఇవ్వాలని అడిగినట్టు చెప్పారు. ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు అసెంబ్లీ సమావేశాల అజెండా లీక్ అయిందని బీఏసీ సమావేశానికి వచ్చి ఏం లాభమని హరీష్ రావు ప్రశ్నించగా ఆ విషయంపై విచారణ చేయిస్తామని సభాపతి హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఏప్రిల్ 20 వరకు సభ నడపాలని డిమాండ్ చేసినట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బడ్జెట్ పద్దులపై 5 రోజులే చర్చ అంటే ఎలా అని ప్రశ్నించారు. మిగిలిన అంశాలపై మరో 5 రోజులు మాత్రమే చర్చకు అవకాశం ఇచ్చారని విమర్శించారు. శాసనసభ సమావేశాలకు సభ్యులంతా తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సభలో విపక్షాలు గందరగోళం చేసే ప్రయత్నం చేస్తాయని సంయమనంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి పలు సూచనలు చేశారు. ప్రజా ప్రభుత్వంలో రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయన్న సీఎం ఇవి అత్యంత కీలకమైనవిగా స్పష్టం చేశారు. 15 నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉందన్నారు. సభ్యులందరూ ఖచ్చితంగా రావాల్సిందేనన్న సీఎం ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలన్నారు. సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. సభ్యులు అంశాల వారీగా ప్రిపేర్ అయి రావాలని తెలిపారు. సభ్యుల హాజరుపై ప్రభుత్వ విప్పులు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
మంత్రివర్గంతో తీసుకున్న నిర్ణయం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష భేటీ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు, ప్రత్యేకంగా తెలంగాణకు జరిగే నష్టంపై అఖిలపక్ష సమావేశంలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న సమావేశానికి అన్ని పార్టీలు రావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని లేఖలో తెలిపారు. త్వరలోనే తేదీ వేదిక ప్రకటిస్తామని స్పష్టం చేశారు. బొగ్గు గనుల అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. ర్యాట్ హోల్ సహా అన్ని అక్రమ తవ్వకాలను ఆపడం రాష్ట్రాల బాధ్యతని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో బొగ్గు క్షేత్రాల్లో ప్రమాదాల నివారణకు పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల అసోం బొగ్గు గనిలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని దాదాపు 250 ర్యాట్ హోల్ మైనింగ్ సైట్లను మూసివేసినట్లు, అక్రమ తవ్వకాలకు సంబంధించి 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమాచారాన్ని తనతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పంచుకున్నట్టు వెల్లడించారు. జార్ఖండ్లోని అక్రమ తవ్వకాలపై స్పందించిన కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వాటిపై చర్యలు తీసుకోవాలని అది వారి బాధ్యత అన్నారు. బొగ్గు మాఫియా అక్రమ తవ్వకాల్లో జరిగే హింసను కేంద్రం సహించదని కిషన్ రెడ్డి హెచ్చరించారు. బొగ్గు గనుల్లో ప్రమాదాల నివారణకు, భద్రతకు కేంద్రం అత్యంత ప్రాధాన్యమిస్తుందని వెల్లడించారు. రైలు హైజాక్ ఘటనలో బందీలను విడిపించడం పాకిస్తాన్ సైన్యానికి పెను సవాల్గా మారింది. వేర్పాటువాదులు ఆత్మాహుతికైనా సిద్దమై బాంబులున్న జాకెట్లు వేసుకుని బందీల వద్ద ఉండటంతో బలగాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం హైజాక్ జరగా ఇప్పటి వరకు 190 మంది ప్రయాణికులను కాపాడినట్లు పాక్ దళాలు తెలిపాయి. 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు వివరించాయి. కొందరు ప్రయాణికులు మిలిటెంట్లే తమను వదిలేశారని చెప్పగా అధికారులు తామే కాపాడామని చెబుతున్నారు. పాకిస్తాన్ బలూచిస్తాన్ రాష్ట్రంలో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును తీవ్రవాదులు హైజాక్ చేసిన ఘటనలో సైనిక చర్య కొనసాగుతోంది. పోరాటం 2వ రోజుకు చేరినా ఇంకా చాలా మంది బందీలు వేర్పాటువాదుల వద్ద ఉన్నట్లు సమాచారం. 9 బోగీలలో దాదాపు 500 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను మంగళవారం మధ్యాహ్నం బొలాన్ అనే ప్రాంతంలో ఉన్న సొరంగ మార్గంలో సాయుధ వ్యక్తులు అడ్డుకున్నారు. ఆ రైలు ప్రయాణ మార్గం మొత్తం పర్వతాల నుంచి వెళ్తుంది. మొత్తం 17 టన్నెళ్లు ఉండగా రైళ్లు తక్కువ వేగంతో వెళ్తాయి. దీంతో ఈ ప్రాంతాన్ని దాడికెంచుకున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ సభ్యులు రైలును హైజాక్ చేసినట్లు ప్రకటించారు. ప్రయాణికుల్ని విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్తులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు 48 గంటలు గడువు విధించారు. హైజాక్ ఘటన నేపథ్యంలో బందీలను విడిపించేందుకు పాక్ ప్రభుత్వం సైనిక ఆపరేషన్ చేపట్టింది. సొరంగాన్ని పాక్ సైన్యం చుట్టుముట్టింది. సైన్యానికి ముష్కరులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. సొరంగంలో భారీగా పేలుళ్లు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది. ఇప్పటి వరకు 100 మందిని కాపాడినట్లు భద్రతా వర్గాలు చెప్పాయి. అయితే మిగిలిన బందీల్ని విడిపించే ఆపరేషన్ పాక్ దళాలకు కష్టంగా మారింది. మిలిటెంట్లు ఆత్మాహుతి దాడులకు సిద్ధమై బాంబులను శరీరాలకు అమర్చుకుని ప్రయాణికుల వద్దకు చేరడం సైన్యానికి సవాల్గా మారింది. అమాయక ప్రయాణికులను వారు మానవ కవచాలుగా మార్చుకున్నట్లు పాక్ భద్రతా దళాలు చెబుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ రైల్వే పట్టాలను పూర్తిగా పేల్చేసింది. ముందు వైమానిక దాడులు ఆపేయాలని, లేకపోతే తమ వద్ద ఉన్న బందీల ప్రాణాలు తీస్తామని హెచ్చరించింది. బందీల్లో పాక్ ఆర్మీ కెప్టెన్ ర్యాంక్ అధికారి ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు పారామిలిటరీ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. కొందరు బందీలను మిలిటెంట్లు పర్వతాల్లోకి తీసుకెళ్లగా ఆ దిశగా కూడా సైనిక చర్య మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. బందీల్లో పాక్ భద్రతా దళ సిబ్బంది, పంజాబ్ వాసుల్నే బలోచ్ మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. హైజాక్ జరిగిన ప్రదేశం పర్వత ప్రాంతం కావడం పాక్ భద్రతా దళాలకు ప్రతికూలంగా మారింది. దీనికి తోడు మిలిటెంట్లు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి ఉండడం కూడా ఇబ్బంది ఎదురవుతోంది. దాడి చేసిన వారు తమ బాస్లతో మాట్లాడేందుకు శాటిలైట్ ఫోన్లు వాడుతున్నారని సైన్యం తెలిపింది. ఈ ఘటన సూత్రధారుల్లో ఒకరు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నట్లు చెప్పింది. విడుదలైన బందీల్లో కొందరు ప్రయాణికులు మహిళలు, పిల్లలు, వృద్ధులు బలూచ్ ప్రజలను వేర్పాటువాదులే వదిలేశారని చెప్పారు. కొందరిని బందీలుగా ఉంచుకొని తమను వదిలేశారని పలువురు తెలిపారు. హైజాక్ జరిగిన ప్రదేశం నుంచి దగ్గరలో ఉన్న పనీర్ రైల్వే స్టేషన్ కు చేరుకునేందుకు తమకు 3-3.5 గంటల సమయం పట్టిందని ప్రయాణికులు వివరించారు. కొందరు సామాన్లు రైల్లోనే వదిలేసి రాగా కొందరు మాత్రం వెంట తెచ్చుకున్నారని చెప్పారు. పాకిస్తాన్ అధికారులు మాత్రం ప్రయాణికులను తమ సైన్యమే కాపాడిందని అన్నారు. అమెరికా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ విధించిన టారిఫ్లు అమల్లోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్దం మరింత ముదిరింది. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య ప్రకటించింది. అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు బ్రిటన్ కూడా పేర్కొంది. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆస్ట్రేలియా ప్రతీకార సుంకాలు మాత్రం విధించబోమని తెలిపింది. మరోవైపు వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో కెనడా చర్చలు జరుపుతోంది.
అమెరికాకు దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25% సుంకాలు అమల్లోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. ఈ టారిఫ్ల ద్వారా అమెరికా కంపెనీలో ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ట్రంప్ చెబుతున్నారు. ముఖ్యంగా కెనడా, మెక్సికో, బ్రెజిల్ నుంచి ఉక్కు, అల్యూమినియం అమెరికాకు ఎక్కువగా ఎగుమతవుతున్నాయి. స్టీల్, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా తాము కూడా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు విధిస్తున్నట్టు ఐరోపా సమాఖ్య ప్రకటించింది. $28.3 బిలియన్ విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్లు EU ప్రకటించింది. అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకొస్తాయని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ తెలిపారు. ట్రంప్ టారిఫ్ నిర్ణయాల వల్ల ఐరోపా, అమెరికాలో ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని, ధరలు పెరుగుతాయని EU పేర్కొంది. వ్యాపారాలు, వినియోగదారులపై ఇవి చెడు ప్రభావం చూపుతాయని, ఆర్థిక వ్యవస్థను అనిశ్చితిలోకి నెడుతుందని ఐరోపా సమాఖ్య పేర్కొంది. EUలో ఉక్కు ఉత్పత్తిదారులకు అమెరికా రెండో అతిపెద్ద ఎగుమతి మార్కెట్ గా ఉంది. ఐరోపా సమాఖ్య స్టీల్ ఉత్పత్తుల్లో 16% అమెరికాకు వెళ్తున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల ఐరోపా స్టీల్ పరిశ్రమ పరిస్థితి మరింత దిగజారుతుందని, 37 లక్షల టన్నుల స్టీల్ ఎగుమతులు నష్టపోతామని EU ఆందోళన చెందుతోంది. అమెరికా టారిఫ్లను తప్పుబట్టిన బ్రిటన్ అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఆస్ట్రేలియా ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన 25% సుంకాలు అహేతుకమన్న ఆ దేశ ప్రధాని యాంటోనీ ఆల్బనీస్ తాము మాత్రం ప్రతీకార సుంకాలు విధించడం లేదని తెలిపారు. మరోవైపు అమెరికా, కెనడా మధ్య పరస్పర సుంకాల యుద్ధం కొనసాగుతోంది. కెనడా ఉత్పత్తులపై అమెరికా విధించిన 25% సుంకాలకు ప్రతీకారంగా అమెరికాకు సరఫరా చేసే విద్యుత్పై 25% అదనపు రుసుం వసూలు చేస్తామని ఆంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ పేర్కొనడం ట్రంప్నకు ఆగ్రహం తెప్పించింది. కెనడాకు చెందిన ఉక్కు, అల్యూమినియంపై ఏకంగా 50% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికాలోని పలు రాష్ట్రాలపై విద్యుత్ ధరల పెంపును కెనడా ఉపసంహరించుకున్న నేపథ్యంలో సుంకాలపై ట్రంప్ వెనక్కి తగ్గుతున్నట్లు అమెరికా ప్రకటించింది. వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు కెనడా అధికారులు అమెరికాకు వెళ్లారు. అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలను విధిస్తున్నామని ఫిబ్రవరిలో ట్రంప్ ప్రకటించారు. అవి నేటి నుంచి అమల్లోకొచ్చాయి.